హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం సీతాఫలం తోటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. సీతాఫలం చెట్టుకు వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. ఒక పండైనా దొరుకుద్దేమో చూస్తున్నాను. మరి కిందకి వెళ్దాం. తోట బాగానే పెద్దగా ఉంది. ఒక పండు అయినా కనిపించట్లేదు అన్నమాట. చెట్లేదు. వెతుకుతున్నాను. ఇది కూడా కాయే. కనిపిస్తున్న పురుగు చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త ఉండాలి. ఇది సీతాఫలాల చెట్లు ఉంటాయి. జాగ్రత్త ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. చాలా భయంకరంగా ముళ్ళులు ఉంటాయి అన్నమాట దీనికి. చూడండి ఫ్రెండ్స్. కష్టం తర్వాత ఒక పాకం వచ్చిన కాయ దొరికింది ఫ్రెండ్స్. ఇవి చాలా పుల్లగా ఉంటాయి, తీపిగా కూడా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్. ఈ తోట చాలా చిన్నది ఫ్రెండ్స్. రాళ్ళు రప్పలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద రాయలు ఉన్నాయో. కాయలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా చిన్నవి, లేతగా ఉన్నాయన్నమాట. ఇంకా ముదరడం లేదు అసలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, సీతాఫలాలు చాలా చిన్న సైజు వచ్చాయి. మరి సీజన్ బట్టో మనకు తెలియదు, కానీ చాలా చిన్న సైజు, చాలా పెద్దగా అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇవి చాలా కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అసలు ముద్రం లేదు, అసలు ముద్రం లేదన్నమాట. లేతవి అవి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ చెట్టులో 60-70 ఉన్నాయి ఒకే చెట్టు దగ్గర అన్నమాట. చాలా చిన్నవి. చూడండి ఫ్రెండ్స్, చాలా లేతగా ఉంది.